అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభం అవుతుందన్నమాట. జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉంటుంది. అయితే ఈ ఉదయం తిథి ప్రకారం జనవరి 10వ తారీఖున శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి లేదంటే ముక్కోటి ఏకాదశి వచ్చిందనమాట. అయితే ఇంత పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఉపవాసం నియమాలు ఏమిటి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమండి. ఈ రోజున చేసే విష్ణు పూజలకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అనేది మనకు లభిస్తుంది. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించటం, అలాగే ఉపవాసం ఉండటం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి మళ్లీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని గుమ్మానికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా గడపని పూజించిన తర్వాత ఇంట్లోకి వచ్చి పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనకి ఎలాంటి కష్టాలు ఉండవండి. అలాగే మనకి వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే సుఖ సంతోషాలతో ఉంటాము అని పవిత్రమైనటువంటి గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామి పూజలు లక్ష్మీదేవిని కూడా పూజించటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి యొక్క పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా నిండుగా అలంకరించుకోవాలి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి చక్కగా అలంకరణ అనేది చేసుకుని తులసీ దళాలతో పూజ అనేది చేయటానికి ప్రయత్నించండి. తులసీ దళాలంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున తులసి మాలను సమర్పించడం, లేదంటే తులసీ దళాలతో చక్కగా పూజ చేసుకోవటం, లేదంటే తులసీ దళాలతో పటాన్ని అలంకరించి లేదంటే విగ్రహాన్ని అలంకరించి పూజ అనేది చేసుకోవటం చాలా మంచిదన్నమాట. అలాగే ఈరోజు సంపూర్ణ పూజా విధానం అంతా కూడా నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు పూజకి మీకు చాలా వీలుగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈరోజు పూజ చేసేవారు ఆవు నేతితో దీపారాధన లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. మట్టి ప్రమిదిలో కానీ పిండి ప్రమిదిలో కానీ దీపారాధన చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా పిండి ప్రమిదిలో దీపారాధన ఎంతో శ్రేయస్కరం అండి. పిండి ప్రమిదిలో దీపారాధన చేస్తాము, అది 3 లేదంటే 5 లేదంటే 7 ఇలా బేసి సంఖ్యలో పిండి ప్రమిదలు తీసుకుని పిండి ప్రమిదని పెట్టి దీపారాధన అనేది చేస్తాం. ఈరోజు పానకాన్ని నైవేద్యంగా ఉంచి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం చాలా చాలా మంచిదనమాట. ఈ విధంగా చక్కగా పూజంతా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదువుకున్న తర్వాత గోవింద నామాలు చదువుకోవచ్చు, అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. ఇలా అంతా కూడా పూజ చేసుకోవాలి. పూజకి ముందు తప్పకుండా మనం చేయవలసింది గణనాథునికి పూజ. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ అనేది చేస్తాం కాబట్టి గణపతికి పూజ అనేది చేసుకున్న తరువాత స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వస్త్రం ఇవన్నీ సమర్పించిన తర్వాత పంచోపచార పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అని ఆచరించి చక్కగా దీపారాధన చేసుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకున్న తరువాత ఈ పిండి దీపాలు అనేవి వెలిగించుకుంటే మంచిదండి. ఎందుకంటే ఆఖరణ వెలిగించడం వల్ల పిండి దీపాలు తొందరగా కొండెక్కుతాయి కాబట్టి ఆఖరణ వెలిగించుకుంటే మంచిది. అలాగే స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చూపించుకోవాలి. నైవేద్యంగా మీరు పానకం ఏదైనా బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకున్న తరువాత కుటుంబ సభ్యులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవటం వల్ల మనకి ఉన్నటువంటి దోషాలు కానీ పాపాలు కానీ లేదంటే మనకి ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా తీరిపోతుందండి. ఈ పూజని ఇంటిల్లిపాది కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఆ శ్రీమన్నారాయణ యొక్క దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట.
అలాగే అపారమైనటువంటి ధనలాభం మనకి లభిస్తుందట. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకోవటం, అలాగే మీ మనసులో ఉన్న ఏ కోరికైనా కూడా స్వామివారి పాదాల దగ్గర చెప్పుకోవటం వల్ల ఆ కోరిక అనేది స్వామివారి వరకు చేరుతుంది, ఆ కోరిక సకాలంలో తీరుతుంది. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలండి. ఒకవేళ ఉపవాసం ఉండలేమో అనుకుంటే పళ్ళు లేదంటే అల్పాహారం తీసుకునైనా పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. ఉపవాసం అంటే ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందట ఈ వైకుంఠ ఏకాదశి రోజున. అయితే సాయంత్రం సమయంలో కూడా ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించి గుమ్మానికి కూడా పూజ అనేది చేసుకుని గడపకి కూడా నమస్కారం అనేది తెలియజేసుకోవాలి. గడపని కూడా మనం శ్రీ మహాలక్ష్మిగా భావిస్తాం కాబట్టి శ్రీ మహాలక్ష్మి వారికే పూజ చేసినట్లు భావించి 2 దీపాలు గడపకి ఇరువైపులా వెలిగించుకోవాలి. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యము మరియు గోధుమలను అసలు తినకూడదండి. అలాగే ఉల్లి వెల్లుల్లి మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అలాగే కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఈ నియమం అనేది పాటించాల్సి ఉంటుందన్నమాట. వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్న వారికి అనారోగ్యం వస్తుందని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తలకి నూనె పెట్టుకోవటం, మధ్యాహ్నం పడుకోవటం, నిద్రించడం ఇట్లాంటివి మాత్రం అస్సలు చేయకూడదండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం అనేది ఎంతో ఉత్తమం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. అలాగే గోమాతలో కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మనకి నమ్మకం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున గోవుకి పూజించటం, ఆహారం తినిపించటం, గోసేవ చేసుకోవటం లేదు, ఇవేమీ కుదరదు అనుకుంటే గోమాతని మీ పూజలో ఉంచి చక్కగా పూజని చేసుకోవటం కూడా చాలా మంచిదన్నమాట. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మన జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయండి ఈ గోసేవ చేసుకోవటం వల్ల. అలా రావి చెట్టులో కూడా మనకి విష్ణుమూర్తి కొలువై ఉంటారు, అలాగే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటారు. కాబట్టి రావి చెట్టు దగ్గర దీపారాధన, రావి ఆకు దీపారాధన చేసుకోవటం, అలాగే రావి ఆకు దీపారాధన చేసుకునేటప్పుడు ఆవు నెయ్యిని వేసి దీపారాధన అనేది చేసుకోవటం ఎంతో ఉత్తమం. ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత తులసి మాత దగ్గర కూడా, అంటే తులసి మొక్క దగ్గర కూడా నెయ్యి దీపం వెలిగించి తులసి అమ్మవారికి కూడా నమస్కారం తెలియచేసుకోవటం చాలా మంచిది. ఈ విధంగా తులసి అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసుకుని పూజ అనేది ఆచరించాలన్నమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మీకంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మనకి దగ్గరలోనే ముక్కోటి ఏకాదశి, భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ అనేవి పాటించాలి, సింపుల్గా క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి ధనుర్మాసం కూడా రన్ అవుతుంది కాబట్టి ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉంటాము. ఈ భోగి ఎలా చేసుకోవాలి, భోగి పళ్ళు ఎలా పోయాలనేది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.